దోషం రావడానికి అసలు కారణం ఏంటి? ఎందుకు దూరం అయిపోయాయి అవన్నీ? సామాన్యుడికి ఎందుకు దూరం అయ్యాయి? సరే, రీజన్ చెప్పావు కదా. బేసిక్ ఏంటి? స్కూల్ కదా. అవును. ఈ బ్రిటిషు క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర 7,32,000 గురుకులాలు ఉండే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కలం పోటుతో ఈ గురుకులాలన్నింటినీ రద్దు చేశారు. గురుకులాలు ఎలా నడిచాయి? ఎవరైనా వదాన్యులు దానం ఇస్తే, కానీ నువ్వు ఎవరికైనా దానం ఇచ్చావా నిన్ను జైల్లో వేస్తాం. ఎవరు దానం ఇవ్వలే. ఆ గురుకులాలన్నీ నశించిపోయింది. వాళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టేసరికి మన దగ్గర ఇంగ్లాండ్లో వాళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టేసరికి 18th సెంచరీలో మన దగ్గర 7,32,000 గురుకులాలు ఉండే. ఆ గురుకులాల్లో అన్ని కులాల వాళ్ళు చదువుకునేవాళ్ళు. మీరు కావాలితే నెట్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ గారిది అద్భుతమైన సందేశం ఉంది, తెలుగులో కానీ హిందీలో కానీ వినండి. కాబట్టి స్కూల్ వ్యవస్థ నాశనం అప్పుడు పడింది. తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవడం ఒక గొప్ప విషయంలాగా ప్రాపగేట్ చేశారు. మమ్మీ కల్చర్ వచ్చింది. మమ్మీ అంటే ఏంటి? ఎండిపీనుగా. యేసు అంటే ఏంటి? ఎండిపీనుగా. ఎండిపీనుకి సరిపోయిందిగా. సో సెంట్ ఆన్స్, సెయింట్ అండం కూడా రాని దరిద్రులు. సపోజ్ టు బి కాల్డ్ సెయింట్ కదా. మొన్న నేను పెనుగొండ, పాలకొల్లు నిన్న రాత్రి అక్కడి నుంచి వచ్చాను. ఓకే. ఆ గోడ మీద రాసి ఉంది సెంట్ ఆన్స్. సెంట్ ఆన్స్ ఏంట్రా? సెంట్ అంటే రాసుకునే సెంటా? సెయింట్ కదా. సరే, సెయింట్ పాయింట్లోకి వద్దాం. ఈ దేశాన్ని పిలిచేదే ఋషి భూమి అని పిలుస్తాం. ఋషి భూమి. సెయింట్ భూమి అంటే ఇది. విశ్వామిత్రుడి కంటే, వశిష్ఠుడి కంటే, భృగువు కంటే, వాల్మీకి కంటే, వ్యాసుడి కంటే సెయింట్లు ఉన్నారా? భరద్వాజు కంటే గొప్ప సెయింట్లు ఉన్నారా? అందుకని ఇప్పుడు నేను పాట పాడాను కదా. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. అలాగా మనకి ఎపిక్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎవిడెన్స్ ఉంది, అలాగే మనకి ఎథిక్స్ ఉన్నాయి. ఈ విషయం నీకు తెలీదు, వాడికి తెలీదు, వీడికి తెలీదు. చెప్పాలనే కాంక్ష కూడా లేదు. ఎడ్యుకేట్ చెయ్యాలి అంటే నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. దీన్ని బెంగాల్లో చెప్తారు మాకు, అప్పనే ఆచార్ భక్తికర్లో ప్రచార్. ఓకే. అంటే యూ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. సో కాబట్టి నేను ఆదిత్య హృదయం చదువుతాను, కానీ అందరినీ చదవండి అని చెప్తాను. నిన్న కూడా రైల్లో ఒక అబ్బాయికి అది ఇచ్చి చదువు నాయన అని చెప్పాను. నిన్న మార్నింగ్ కూడా చెప్పాను. కాబట్టి మనం పాటించే అనుష్ఠానం ఉందే అది పెరగాలి. అది నిష్ట కలిగి ఉంటే పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ప్రచారం చేసినట్టే, చేయక్కర్లేదు. నువ్వు పాటిస్తే చాలు. కానీ దౌర్భాగ్యం ఏంటి? బొట్టు పెట్టుకోరు. తిరుమల వెళ్తే గోవింద చెప్పరు. అంతేందుకు ఎవరో బొట్టు పెట్టుకోవడం పక్కన పెట్టండి, ఈవో పెట్టుకోవడం పక్కన పెడితే చాలామంది అధికారులు కిందికి వచ్చి చర్చిలో లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వస్తారు. ఇప్పుడు 2023. నేను 2017లో అడిగా, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి. ఒక చర్చిలో చెప్పా. తర్వాత చాలాసార్లు టీటీడీ వాళ్ళని అడిగా, టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులేనా? ఒక కాగితం, ఒక శ్వేతపత్రం చెప్పలేదు. ఎందుకని? అందరూ హిందువులు కాదు. అంటే వాళ్ళ దేవుడు చవట, పనికిమాలోడు, అన్ఫిట్గాడని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎవరైతే క్రైస్తవులుగా ఉండి టీటీడీలో పనిచేస్తూ అక్కడ స్వామివారి సొమ్ము జీతంగా తీసుకుంటూ చర్చికి వెళ్తున్నారో వాళ్ళంతా ఇండైరెక్ట్గా ఎస్ మా దేవుడు మా కూడు కూడా పెట్టలేని దద్దమ్మా అని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు బతికేది ఎవరి మీద? మనం హుండీలో వేసే డబ్బుల మీద. సిగ్గు నీతి లేనివాడే క్రైస్తవుడు కాగలడు. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.